2019 ఎన్నికలప్పుడు ఊరూరు తిరిగినప్పుడు నమ్మకాన్ని ఈరోజు నిజం చేసుకున్నామని చెప్పేసి చాలా గర్వంతో తెలియజేస్తున్నాను అని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలను చూసినారు. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. ఇంటికాడికి తెచ్చి పెంచి ఇక్కడికి మీరందరూ కూడా వచ్చినారు. చాలా రోజుల తర్వాత ఇట్లా మీటింగ్ లాగా పెట్టి ఈరోజు ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇబ్బంది పడినారా లేదా? ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బంది గుర్తుందా? రోజులు ఉన్నాయి, గుర్తుందా లేదా? 1000 రూపాయల కోసం మనం అన్ని పడిగాపులు కాచాలం. జగనన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎన్నికలకి 2 నెలల ముందు చేసినాడు చెప్పేసి మా అవ్వాతాతల్ని, మా అక్కా చెల్లెల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నారాయణ లైన్ ఓకే సార్. మునగాల ముందుకు వచ్చిన చంద్రమ్మ గుండి జీవయ్య, చంద్రమ్మ జీవయ్య. తర్వాత ఖానాల భీమవరం పిల్లలపై. తర్వాత మీ ఓట్ల కోసం చేసినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 చెప్పినాడు కాబట్టి నేను దానికంటే తక్కువ ఇస్తే నాకు ఓట్లు పడవేమో అని చెప్పేసి నేనే చేస్తానులే అని చెప్పి చేసినాడు. సరే మంచిది, జగనన్న చెప్పినందుకన్నా చేసినాడు అనుకొని సంతోషపడి జగనన్న ఏం చెప్పినాడు? 3000 చేస్తానని చెప్పినాడు. మరి ఆ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను కూడా చేస్తానంటాడు. ఒకటి మీరందరూ కూడా ఆలోచించాల్సింది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే 3000 రూపాయలు చేయాలనుకుంటే అప్పుడే ఎందుకు చేయలేదు అని చెప్పేసి మీరే అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఆయన చేతుల్లోనే అధికారం ఉండే, ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండే. జగనన్న 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అయ్యింది. ఆయన 14 సంవత్సరాలు ఉండే. అన్ని ఇప్పుడు చేస్తా అని చెప్పే బదులు ఆ రోజు చేసి చూపించారంటే ఈరోజు మనం అందరం కూడా నమ్మేవాళ్ళమా కాదా? ఇంటికాడికి పెన్షన్ ఎప్పుడైనా తెచ్చినాడో 14 సంవత్సరాలలో? ఈ రోజు నేను తీసుకొస్తానంటే నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు మేమేమైనా ఇంటికాడికి తెచ్చిస్తామని చెప్పినామమ్మా. కానీ అవ్వాతాతలు కానీ దివ్యాంగుల సోదరిమల్ని కానీ పెన్షన్ కోసం తిరగడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికాడికి తెస్తే వాళ్ళ ఇబ్బంది సగం తక్కువ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఇంటికాడికి తెచ్చింది. ఆలోచించండి, వికలాంగులు మామూలుగానే ఇంటి నుంచి బయటికి నడవాలంటేనే ఎవరో ఒకరు ఎత్తుకొని వస్తే కానీ వాళ్ళని చేయలేనటువంటి పరిస్థితి. మరి పెన్షన్ కోసం బాగా ముసలి వాళ్ళు నడవడమే కష్టంగా ఉందంటే పెన్షన్ కోసం మన ఆఫీస్ వరకు నడుచుకుంటూ పోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాలి. మధ్యాహ్నం కరెక్ట్గా మధ్యాహ్నం కూడా అప్పుడప్పుడు మళ్ళీ భోజనం పోయి వస్తే మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇంటికాడికి తెచ్చి పెన్షన్ ఇవ్వడం లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇంటికాడికి తీసుకొచ్చి అవ్వాతాతలకు కానివ్వండి, దివ్యాంగుల సోదరిమణులకు కానివ్వండి, ఇంటికాడికి పెన్షన్ తెచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. 1వ తేదీ వచ్చిందని అంటేనే నిద్రపోతున్న మనల్ని కూడా లేపిస్తున్నారా లేదా? నిద్రపోతున్న మా అవ్వాతాతలు కూడా లేపి ఇదిగో నీ పెన్షన్ వచ్చింది చూడు అని చెప్పేసి ఇచ్చినారా లేదా? ఎక్కడైనా 2250 నుంచి చూస్తున్నారు, వచ్చిన వెంటనే 2250. అది కూడా అబద్ధాలు ఏం చెప్పలే. ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతాననే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, పెంచుకుంటూ వచ్చినాం. ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చినాం. ఎక్కడైనా 1 రూపాయి తక్కువ చేసినారా? మీకు 2250 వచ్చిందా, లేకపోతే దాంట్లో ఏమన్నా సగం నొక్కినారా? ఎవరైనా ఎవరు తీసుకోలేదు కదా. 2500 వచ్చినప్పుడు కూడా 2500 వచ్చిందా రాలేదా? ఇప్పుడు 3000 చేస్తున్నాడు.
3000లో కూడా ఒక్క రూపాయి కూడా తగ్గదు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేసినాడు అని చెప్పేసి, లంచగొండితనం లేకుండా చేసినాడు అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇంతకుముందు పెన్షన్ రావాలంటే మనం ఇదే ఎండిఓ ఆఫీసుల చుట్టూ లేకపోతే కమిషనర్ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగింటాం, లేకపోతే మన నాయకుల దగ్గరికి ఎన్నిసార్లు పోయి ఉండొచ్చు, మళ్ళీ నాయకుడు మా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు, మా దగ్గర నుంచి మేము అధికారుల చుట్టూ ఎన్నిసార్లు చెప్పి ఉండొచ్చు. మరి ఈరోజు మనకు ఆ కష్టాలన్నీ తగ్గినాయా లేదా? ఇంటికాడికి పెన్షన్ ఫామ్ చేస్తున్నాము. 60 సంవత్సరాలు ఈ సంవత్సరం పడిందన్న వెంటనే మేమే వచ్చి వాలంటీర్ల చేతుల ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి, ఇదిగో అవ్వ నీకు జనవరి నుంచి నీకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి చెప్పినామా లేదా? ఇదిగో తాత నీకు పెన్షన్ జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేసినాం. ఈరోజు మళ్ళీ కొత్తగా దగ్గరగా మన 22 గ్రామాల్లో తీసుకుంటే మళ్ళీ కొత్తగా 342 మంది పెన్షన్లు పెట్టుకున్నారు. దాంట్లో ఆల్రెడీ 208 మందికి ఈరోజు డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం. 3000 రూపాయలు పెన్షన్. మరి ఇంత సౌకర్యవంతంగా ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా ఓటు వచ్చింది అనుకో, పాపం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఎట్లుంటుందో తెలియదు కాబట్టి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చేస్తానంటే నమ్మొచ్చు వాళ్ళు. కానీ మీరు అన్ని చూసినారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసినారు, అంతకు ముందు ఎన్టీ రామారావు గారిని చూసినారు, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసింటారు, రాజశేఖర రెడ్డి గారి హయాం కూడా చూసినాం. ఆ రోజు 50 రూపాయల నుంచి ఒకేసారి 200 పెంచితే మీరందరూ ఆయన్ని దేవుడు అని చెప్పేసి పొగిడినారు. మరి ఈ రోజు ఆయన బిడ్డ